కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మన భువనగిరి నియోజకవర్గానికి ఇచ్చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఇండియా కూటమిలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈనాడు కాంగ్రెస్ పార్టీని మద్దతు దేశంలో ఈ మతోన్మాద బీజేపీని ఓడించి ఇండియా కూటమి నాయకత్వాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో కూడా ఈ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వారికి మద్దతు ఇవ్వడానికి నిన్ననే రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల అవగాహన చేసుకొని వాళ్ళ ఎన్నికల రంగంలో రావడం జరిగింది. ఈ రోజు మనం అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మేము సమీకరించలేదు, కానీ నాయకులుగా వచ్చి ఈనాడు మద్దతు ప్రకటించి రేపటి నుండి పంచుకుంటామని ఈ సందర్భంగా అభ్యర్థి చామన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న వారు మాట్లాడారు. ఈరోజు భువనగిరి గడ్డ మీద వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా మీ లెక్క ఒక కార్యకర్తగా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ నుంచి అక్కడే ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల తర్వాత ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చి నన్ను ఈ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకున్నారు. మీ అందరికీ సోదరునిగా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలానికి సంబంధించిన వాణ్ణి. మీ అందరి ఆశీర్వాదంతో మొన్న విజయం సాధించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలా ముఖ్యమంత్రి చేసి ఇక్కడ ఉన్నటువంటి మా అన్నలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, అలాగే మా వీరేష్ అన్నను, అలాగే మా బీర్రాయల్ అన్నను, మా కుంభమణిల్ అన్నను, మా అందరి మా మల్రెడ్డి రంగారెడ్డి అన్నను, శామ్యుల్ అన్నను, అందరినీ ఎలాగైతే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారిని మీరు ఎలాగైతే ఓట్లేసి 2,82,000 మెజార్టీ తీసుకొచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా నామినేషన్ ర్యాలీకి రావడం మీ అందరి గొప్పతనం. మీరు పడ్డ శ్రమకు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి నామినేషన్ కి రావడం జరిగింది. మీ అందరి కోసం మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఆ రోజు మీరు రాత్రి పగలు కష్టపడి ప్రతి ఇంటికి పోయి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలను చైతన్యవంతులు చేసి బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టింది. మళ్ళీ ఈ రోజు చెప్తున్నా, మళ్ళీ సమయం ఆసన్నమైంది. భారతదేశంలో 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మోసపూరిత పార్టీ. ఓన్లీ సోషల్ మీడియా యూనివర్సిటీ తప్ప వాస్తవాలు ఏమీ లేవు. మనం ప్రజల మధ్యనికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రానున్న 20 రోజులలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు కథనాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏమీ బూతులో ఏమీ లేదు. మీరందరూ చూసిర్రు, బీజేపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. బూతులో కూర్చునే కార్యకర్తలే లేరు. బీఆర్ఎస్ చూస్తే నాయకులంతా పారిపోతున్నారు. దీపాములు ఇస్తే విసిరేసి డస్ట్బిన్ లో పడేసి ఉరుకుతున్నారు. మరి ఎక్కడున్నారు? కాబట్టి సోషల్ మీడియా వచ్చే ప్రచారాల గురించి పట్టించుకోవద్దు. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ ఫోన్లో రోజు పొద్దున మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కార్యక్రమాలను షేర్ చేయండి. మన ఊర్లో ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయండి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీకు ఒక్కటే చెప్తున్న చివరి మాట, నన్ను ఆశీర్వదించండి. నేను గెలిచిన తర్వాత భువనగిరి ప్రజల కష్టాలు మా అన్నలందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నోళ్లతోటి సహకరిస్తూ పార్లమెంట్ లో మీకోసం గలమిస్తా. ఇక్కడ సమస్యలు, ఇక్కడికి రావాల్సిన నిధులు అన్నిటి కోసం పార్లమెంట్ పోయి పోరాటం చేస్తా. మీ అందరికీ తెలుసు, మా ఇద్దరు అన్నలు మా మధ్యన మా రేవంత్ అన్నుండు నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజు 10 ఏళ్ల తర్వాత సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత
మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిండు. ఈ రోజు ఆయన యువకుడే, ఆయనకు కూడా 20-25 ఏళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకొని అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో పట్టుదలతో పోతున్నారు. ఈ రోజు అందరు కలిసి మన 100 రోజుల పాలన గురించి తప్పు చెప్పుతుర్రు. మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. పదే పదే చెప్పుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ నన్ను ఆశీర్వదించండి. నేను మీ బిడ్డనే. నేను మీ అందరి కోసం కాంగ్రెస్ పార్టీ లాగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తానని మా అన్నలు ముగ్గురు అన్నల ముందు నేను వాగ్దానం చేస్తున్నా. నేను వాళ్ళెవరిని కూడా ఈ రోజు నా ఎమ్మెల్యేలు మా అన్నలందరూ కలిసి ఆశీర్వదించి టికెట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మీ మీద నమ్మకంతో, మీ మధ్యలో ఉన్న కార్యకర్తలు గెలిపించుకుంటారన్న నమ్మకంతో ఒక మధ్య తరగతిలో పుట్టి ఈ యొక్క టికెట్ సంపాదించుకోవడానికి మా అన్నలు ఇచ్చిన సహకారానికి మీ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి అందరి చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. నేనేం చేసినా తులతుల 51 మినిట్ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ కలిసి పనిచేస్తాం. 70 నుంచి 1,00,000 అందుకోసమని నాకు ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి శాసనసభ్యులు అన్న అనిల్ అనిల్ కుమార్ రెడ్డి గారికి నాకు అవకాశం ఇప్పించిన మా ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారికి, మన మంత్రివర్గ వెంకరెడ్డి గారికి, అందరికి కూడా మీకు వచ్చిన మీ అందరికి మీకే చెప్పాలి. మన వాళ్ళు కొట్లాడు వాళ్ళు వేసినారు. అందుకోసమనే రేపు 13 తారీఖు నాడు నిద్రపోకుండా బ్రహ్మణ్యం మెదటిచ్చి మనం రేవంత్ రెడ్డి గారి కానుకయ్యాల భువనగిరి గడ్డలచ్చ మనం చేస్తూ ఈ అవకాశం ప్రభుత్వం జై కాంగ్రెస్. అందరి చేతులు జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వెంకయ్య గారి నాయకత్వం, రాజగోపాల్ గారి నాయకత్వం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజా పాలన నడుస్తుంది. నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నాడు పిసిసి అధ్యక్షులుగా ఏ మీటింగ్ వచ్చినా మీరందరూ ఏమన్నది? సీఎం 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 అనేనా? ఆ సీఎం అన్న మాటలో నాడు రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి కొండల నుంచి 3 రంగుల జెండా పట్టి ఖమ్మం అడుగుల వరకు, ఆకోస వరకు మరి 3 జెండా రెపరెప నాడిస్తూ ప్రజల గుండెల్లో నాటుకుపోయేలా చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా చేసిన మన అభిమాన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అట్లనే వెంకరెడ్డి గారు కూడా నాడు తన మంత్రి పదవి త్యాగం చేసిండు తెలంగాణ కోసం. అట్లాంటి మంత్రివర్యులు మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రేలకు ఎదురొట్టి తెలంగాణ బిల్లు రావడానికి కృషి చేసినటువంటి నాయకులు, నా సహచర ఎమ్మెల్యేలు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు తక్కువ గారు వీరేశం గాని, శాంబెల్ గాని ఇప్పుడే ఇన్నారాలు గెలిచినాం. ఆ రోజు 2 నెలలు 3 నెలల నుంచి గ్రాఫ్ మారింది. రేవంత్ అన్న 85 అసెంబ్లీలలో ప్రచారం చేస్తూ ప్రజలను కదిలిస్తే ఈ రోజు మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ వెంకరెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లాంటి మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే భువనగిరి ఈ గెలుపు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు ఆపే దమ్ము ఎవరికైనా ఉండదా అని చెప్పి ఈ రోజు అడుగుతున్నా. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి. కాంగ్రెస్ కష్టపడ్డే వాళ్ళని మర్చిపోదు. మరి బలమూరు వెంకట్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, అవునా కదా? అట్లనే అనిల్ యాదవ్ కు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు, అవునా? 1 నెల కింద. ఈ రోజు 20 ఏళ్లకెళ్ళి పనిచేస్తున్న యూత్ కాంగ్రెస్ అభ్యర్థి మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ నిలబెడితే ఇక్కడ యూత్ ఊరుకుంటారా? యూత్ అంతా కష్టపడతారు, మహిళలు కష్టపడతారు, అన్ని వర్గాల వల్ల కష్టపడతాము. నాటి ఉత్సాహం కంటే ఎక్కువ ఉత్సాహంతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకు నమ్ముతున్నారా? ఒక్క విషయం ఎక్కువ సమయం తీసుకోను. మనం చెప్పిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలైనాయి. అన్ని గ్యారెంటీలు కూడా అమలవుతున్నాయి. 10 ఏళ్లలో వాళ్ళు రుణమాఫీ చేయాలి,
అంతకు ముందున్న ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టేదే. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు కూడా 4 లక్షల ఇల్లు 20,000 కోట్లతోటి కట్టిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆగస్టు 15 ఆగస్టు నాడు అవి మొదలవబోతున్నాయి. వింటున్నారా? అట్లనే రైతు రుణమాఫీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ మొదలుపెట్టారు. ఖమ్మంలో రైతు రుణమాఫీ 15 ఆగస్టు నాడు వచ్చే 15 ఆగస్టు 2 లక్షలు రుణమాఫీ చేయబోతున్నారు. ఉచిత బస్సు నడుస్తుంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు అయింది. 200 యూనిట్ కరెంట్ బిల్లు ఉచితంగా, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం ఇన్ని జరుగుతున్నాయి. అప్పుల రాష్ట్రంగా మిగిలిస్తే కూడా అన్ని కార్యక్రమాలు సాహసోపేతంగా చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మరి వారికి మనం అండగా ఉందాం. ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలకు పార్లమెంట్ అభ్యర్థులు అండగా ఉంటే మనకు పనులు అవుతాయి. ఈ రోజు మిత్రులారా మీకు చెప్తా ఉన్నా, బోరువులకు సంబంధించి 3 కోరికలు నేను కోరుతున్నా. 4 కోరికలు. ఒకటి, మురికి నీళ్లతోటి వ్యవసాయం చేసుకుంటున్న ఈ ప్రాంత ప్రజలకు బురేగారి కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ 5 నియోజకవర్గాలకు సంబంధించి భోగిరి నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, అట్లనే నగరకేళ్ళు, తుంగతుర్తి, మరి అట్లే ఆలేరు కూడా 70,000 ఎకరాలు వాడతాయి. ఈ 70,000 ఎకరాలు పారడానికి 10,000 కోట్లు కావాలి. కానీ మాకు 600 కోట్లు ఇవ్వండి. 600 కోట్లు ఇస్తే మా రైతులు సంతోషంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం. అనేక సార్లు చెప్పినాం, అడిగినాం. మరి మాకు నమ్మకం ఉంది 2 ఏళ్లలో మన అందరికీ రైతులకు నీళ్లు రావాలి 5 నియోజకవర్గాలలో. ఇంకొక అంశం, మూసీ ప్రక్షాళన. మనం దశాబ్దాలుగా మాట్లాడుతున్నాం. దశాబ్దాలుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారు చెప్పిండ్రు 60,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన, మూసీ రివర్ డెవలప్మెంట్ చేస్తామని. మనం ఎంత అడిగినాం సార్? 45,000 కోట్లు కావాలంటే 60,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తున్నారు. సాగునీరు కాలువలు, మూసీ ప్రక్షాళన. ఇంకొకటి అడుగుతాం, త్రిపుర అరేంజ్మెంట్ కూడా వాస్తవంగా వాళ్ళు సంతోషంగా ఉంటారు. టిఆర్ఎస్ వాళ్ళు బయట పోయే రోడ్డులు మా మీదకి నోకిరు. వాళ్ళ భూములు కాపాడుకోవడానికి రోడ్డు మా మీద నోకిరు. అది మళ్ళా పునః పరిశీలన చేయాల్సిందిగా మా మంత్రి వర్యులు వెంకరెడ్డి గారికి అట్లే ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. మరి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పి, ఒకటి ఇండస్ట్రియల్ కారిడార్ కావాలి, ఐటీ కారిడార్ కావాలి. మీరు అన్నారు, సార్ అన్నాడు, త్రిపులారు రింగ్ రోడ్ త్రిపులార్ మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తున్నాడు. మనకు ఐటీ పార్క్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే ఈ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అది కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవన్నీ మొట్టమొదటిసారి 2009 ఆ రోజు మీరు ప్రారంభం చేసిన, ఈ రోజు మీ ఇన్ఛార్జ్ గా ఉన్న సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు నాకు కూడా ఆ కేసీఆర్ గారు నల్గొండకు వచ్చి 4-5వసారి దత్తత తీసుకుంటా కూర్చోత్వం కూర్చుంటారు ఓడగొడితే నాకు మళ్ళా మీరు ప్రాణం మోపించి నిలబెట్టింది కూడా భువనగిరి ప్రజలే. మీరు ఎప్పుడు కూడా మర్చిపోలేను. మీ సొంత డబ్బులు పెట్టుకొని ఆ రోజు వీర సైనికుల్లాగా నన్ను గెలిపించను. కేసీఆర్ కొడుకు కేటీఆర్ రోడ్ల మీద తిరిగినా నన్ను గెలిపించిన కాంగ్రెస్ వీర సైనికులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మరొక ప్రీతమ నాయకుడు బడుగు బలమైన వర్గాలకే కాదు అన్ని వర్గాలకు అన్నా ఉండే మా సోదరుడు గవర్నమెంట్ విప్ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ప్రాంతానికి మా హైలేకు విప్పియాలని చెప్పగానే ఒకటేన్నాడు. నేను అడిగిన 30 సెకండ్లోనే అన్న మంచిగా ఎమ్మెల్యే ఇస్తున్న బాగున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంత యాదవులు కుర్మ సంఘమే కాదు, మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతో పాటు శాసనసభ్యులు వీరేశం గారు మా సోదరుడు, మా శాసనసభ్యుడు ఆయన. ఎందుకంటే మా ఊరు బాబురాజాలు శాసనసభ్యుడు ఆయన, మా సొంత ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే ఆయన. వీరేశం గారికి ఇప్పుడే చెప్పిన ఎంత మెజార్టీ వస్తా అంటే నీకంటే 10,000 ఎక్కువ రావాలని చెప్పిన. మీకు ఎంత వచ్చిందో అంతకంటే 10,000 ఎక్కువ రావాలంటే మంచిదని చెప్పాను. శాసన గారికి, ప్రతాప్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఆ సంజయ్ రెడ్డి గారికి చేతులెత్తి, మీరు ఎన్నో ఉన్నా కష్టమనుకుంటా ఏదనుకుంటా 24 రోజుల సమయం మాత్రమే ఉన్నది. భువనగిరిలో ఈ రోజు మన ప్రియతమ ఈ రోజు యువజన కాంగ్రెస్ నాయకులుగా వచ్చిన
సామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అర్థం గుర్తుపై ఓటేసి ఈ రోజు భువనగిరి అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి మరొకసారి నిరూపించాలని చేతులెత్తి నేర్పిస్తున్నా. ఒక్క 24 రోజులు కష్టపడండి. మాతో పాటు ఆయనను కూడా పెట్టుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో భువనగిరి పార్లమెంట్ ని మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తామని మీ అందరూ కూడా ప్రమాణపూర్వకంగా మీ అందరికీ గతంలో మీ మెట్ల తిరగడము సామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ఫోన్ కొడితే మీ దగ్గరకు వచ్చే విధంగా మాతోనే ఉంటాడని చెప్పి మీ అందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మనకు పోటీ లేదు లెక్క ప్రకారం. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ చేస్తున్నారు, నా మాత్రం పోటీనే. బీఆర్ఎస్ చేస్తే బీజేపీ చేసేటే లెక్క ఓటది. అందుకనే బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, మన పోటీ. అట్లని మీరు ఇంట్లో కూర్చోవద్దు. 24 రోజులు ఎండలో మీరు ఎట్లా కష్టపడుతున్నామో మీరు కష్టపడాలి. ఈ రెండు పార్టీలను బొంద పెడదామా? బొంద పెట్టాలంటే ఏం చేయాలి మనం? 24 రోజులు ఎండనగా వారనగా ఇట్లా కష్టపడి తిరిగి 5 సంవత్సరాలు ఇంకా దాదాపు మనం వచ్చి 4 నెలలు కూడా కాలే. గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కూడా కాలే. ఇవాళ అక్కా చెల్లెలు ఉన్నారు ఇక్కడ. మీరు బస్సులో ఎవరైనా టికెట్ తీసుకుంటారు, అక్కా చెల్లెలు మీరే చెప్పాలి, పంపాలి మీరే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తన కిందులైనా ఏది ఏమైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. వచ్చేసారి పండించే ఒట్లు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో 3 లక్షలతో కాంగ్రెస్ గెలవాలి. గెలిపిస్తారు కదా? గెలిపిస్తారు కదా? సిద్ధమేనా? 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 మా గౌరవం చెప్పాలి. సిద్ధమేనా? సిద్ధమే కదా? సిద్ధమే కదా? జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తు! మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. గంగమ్మల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. బ్రాహ్మణ వెళ్ళి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఎస్ఎల్బీసీ 2005లో ఎంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చాడు. 34 కిలోమీటర్లు మొత్తం సొరంగం దువ్వింది. ఇంకా 10 కిలోమీటర్లు దువ్వితే పూర్తయ్యేదాన్ని ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమవుతుండే ఎస్ఎల్బీసీని పండబెట్టింది నువ్వు కాదా సన్నాసుడా అని నేను అడుగుతున్నా. పులాయి కాలువ గురించి మా అనిల్ అంటున్నాడు, బునియాది కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, ధర్మారెడ్డి కాలువ గురించి మా అనిల్ చెప్తాడు, పులాయిపల్లి చెప్పిన దిండి. ఈ ప్రాజెక్టులన్నీ మరి పూర్తి చేయాలి. 4.5 ఏళ్ళు మనమే ఉంటాం కదా మిత్రులారా. ఇప్పుడు ఎన్నికైందైతే 4.5 ఏళ్ళు కదా. మరి 4.5 ఏళ్ళు ఇవన్నీ పూర్తి చేయాలంటే మీ తరఫున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలా? అనుమతులు తేవాలంటే పార్లమెంట్ లో మాట్లాడేటోడు ఉండాలా? ఇప్పుడు గోపాలని ఇక్కడనే ఉండే, ఇక్కడనే ఉండి నాతోని కుడి భుజం ఎడం భుజంగా. మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలా? పంపించాలా లేదా? మరి పంపించాలంటే సామల కిరణ్ 3 లక్షలతో గెలిపించాలా లేదా? అప్పుడు ఏమవుతుంది? డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అయితే భువనగిరికి. ఈ ట్రిపుల్ ఇంజన్ మీ భువనగిరి సమస్యను తీరుస్తుంది. ఈ ట్రిపుల్ ఇంజన్ భువనగిరికి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తుంది. యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే బాధ్యత మనది. ఆనాడు ఆటోలు పైకి లేకుండా కార్లను ధరలే పోవాలంటే పేదల కోసం అయిలే చెప్పంగానే ఎంకన్నా ఆటోలను పైకి వదిలేదు. ఇవాళ పైలో కూడా భక్తులకు నిలువ నీడ లాళ్ళ తొందర
ఇది ఎవడు అల్లటప్పుడు లేడు. అయితది బిడ్డ నీకు పెళ్లి మల్లమల్లకి ఇట్లా మాట్లాడినావు అంటే. అందుకే ఇవాళ 10 ఏళ్ళ నుంచి ఇక్కడ కేడీ ఉన్నాడు, అక్కడ మోడీ ఉన్నాడు. మోడీ మనకు 5,000 కారిడార్ ఇవ్వలే. ఆనాడు సోనియమ్మ ఇస్తే రద్దు చేసింది. నీ ఎయిమ్స్ హాస్పిటల్ 10 ఏళ్ళ నుంచి ఇంకో గోడలక్కనే నిలబడ్డ వెంకన్న ఎంపీ అయినాక కొట్లాడి నిధులు తెస్తే ఇవాళ పనులు అవుతున్నాయి. పక్కనే వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకెక్కపోయింది. బయ్యారం ఉక్కు కర్మాగారం గట్టెక్కపోయింది. ఇవాళ సిబులైట్ కానీ పవర్ ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి కన్నీళ్లు చూడడానికి, కట్టెలపై కష్టాలు తీరడానికి ఆనాడు గ్యాస్ పై సిలిండర్ దీపం పథకం కింద సోనియమ్మ ఇచ్చింది. 400 రూపాయలకి సిలిండర్ ఇచ్చింది. మోడీ కేడీ కలిసి ఏం చేసిరా? 1200 చేసిరా. ఏమక్క అవునా కదా? 1200 కాలే. పాదయాత్రల ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి 1200 ఆయన సిలిండర్ ఎట్లా కొనాలి, కష్టమంతా దానికే పోతుందంటే ఆలోచన చేసి ఆడబిడ్డలకు పేద వాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కథలుగా చెప్పి అల్లుడైతే ఆడ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడ